ఈ మధ్య కాలంలో ఒక ఈవెంట్‌లో పల్లవి ప్రశాంత్ పాల్గొనడం జరిగింది. అదే ఈవెంట్‌కి శివాజీ గారు గూడా వచ్చారు. ఒక రైతు బిడ్డ కావాలంటే ఏదైనా సాధించొచ్చు. ఎంత దూరమైనా వెళ్తారు. ఇక్కడికెళ్ళొచ్చు, బిగ్ బాస్‌కెళ్ళొచ్చు, అక్కడికెళ్ళొచ్చు అంటుండగానే ఎనక నుంచి శివాజీ గారు పార్లమెంట్‌కి కూడా ఎళ్ళొచ్చు అని చెప్పి ఒక మాట అన్నాడు. నీ దయ ఉంటే అక్కడికి కూడా ఎళ్తా అన్నా అని ఇతను సమాధానం చెప్పడం. ఇదొక చిన్న మంచి ఇన్సిడెంట్. ఒక రసవత్తరమైన సన్నివేశం అనుకోవచ్చు. ఇకపోతే దీని గురించి మాట్లాడుకుంటే పల్లవి ప్రశాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడా అంటే ఇవ్వచ్చు, తప్పే ఉంది. ఎందుకు ఇవ్వకూడదు? ఇంకా చెప్పాలి అంటే మొన్న బరిలకొచ్చింది. చిన్న వీడియోతో ఇన్‌స్టా రీల్స్‌తో పాపులర్ అయింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఎంత సంపాదించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మొన్న జరిగిన ఎలక్షన్స్‌లో ఏ రాజకీయ నాయకుడికి గూడా లేనంత విపరీతమైన ఫాలోయింగ్ ఈ అమ్మాయికొచ్చింది. ఎక్కడ సోషల్ మీడియా చూడు బరిలక్క. ఎక్కడ చూడు బరిలక్క. ఈవెన్ చూడడానికి, మాట్లాడడానికి విదేశాల నుంచి జనాలు రావడం, పక్క రాష్ట్రాల నుంచి రావడం, తెలుగు రాకున్నా వేరే నార్త్ రాష్ట్రాల నుంచి రావడం. ఆ విధంగా సో బాగా పాపులర్ అయింది. మంచి విరాళాలు సేకరించి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు కూడా పెట్టింది. ఆమె ఫండా కూడా బాగానే ఉంది. సో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుకుందాం. సాధారణ వ్యక్తి ఇన్‌స్టా రీల్స్ నుంచే ఫాలోయింగ్ పెంచుకున్నారు. బిగ్ బాస్‌కెళ్ళాలి అని 4 ఏళ్ళు తిరిగాడు పాపం. సాధించాడు. సరే హౌస్‌లో ఉండాలనుకున్నాడు. వచ్చాను కదా, బిగ్ బాస్ రావడమే నా కోరిక. వచ్చాను, అయిపోయింది కదా. లేదు, ఇదేదో బాగుంది, గెలవాలి. గెలిచాడు. గెలిచి కప్పు పట్టుకొని బయటకు వచ్చాడు. అండ్ సంథింగ్ అంటే తనలో ఏదో ఒక స్పిరిట్ ఉంది సాధించాలి అని. ఈవెన్ హీ ఈజ్ ఆల్సో లైక్ దట్. సాధించే వరకు నిద్రపోవడం. అలాంటి మనుషులు రాజకీయాల్లోకి వస్తే ఏదైనా ప్రాజెక్టు సాధించాలంటే సాధించే వరకు నిద్రపోవడం. ఏదన్నా పథకం తెచ్చుకోవాలి, ఏదైనా ఇంకేమైనా మంచి విషయాలు జరగాలనుకుంటే అది అయ్యే వరకు పడుకోడు. అవతల వ్యక్తితో పోరాడి ఏదో రకంగా సాధిస్తాడు. ఆ పోరాటం కూడా మనం చూసాం. సో అట్లాంటి మనిషి రాజకీయాల్లోకి వస్తే తప్పే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే లైక్ ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడితో కూడా పోటీపడి గెలవచ్చు, తప్పులేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పోటీ చేసినా పల్లవి ప్రశాంత్ గెలుస్తాడేమో, తప్పులేదు. సో ఆ రకంగా చెప్పుకుంటే పల్లవి ప్రశాంత్ అన్న మాట ఏదైతే బాగా వైరల్ అవుతుందో ఈ మధ్యకాలంలో లైక్ సోషల్ మీడియాలో శివాజీ గారి సపోర్ట్తో సాధించవచ్చు. నిజంగా శివాజీ గారు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, అంటే ఆల్రెడీ తెలంగాణ రాజకీయాలు అయిపోయాయి అనుకో. గజ్వేల్ నుంచి ఆ అబ్బాయి పోటీ చేసే అవకాశం అయితే ఇప్పుడు లేదు. గజ్వేల్ అయ్యో బాబాయ్ కేసీఆర్ ద సీటు, పల్లవి ప్రశాంత్ పోటీ చేస్తే ఏమైనా ఉంటుందా? సరే ఆ వ్యవహారం మనకెందుకులే. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇన్ కేస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో పల్లవి ప్రశాంత్ రాజకీయాలకు వచ్చినా తప్పు లేదు. ఇది ఒక చిన్న హింట్ అనుకోవచ్చు అంతే. దాన్ని సరదాగా కూడా తీసుకొని కూడా చాలామంది అయితే తప్పేంటి అనుకునే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కర్మ, వాళ్ళని మనమేం బాగు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. బట్ ఈ సంఘటన మాత్రం చూడడానికి మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.